పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇప్పుడు గుడ్ న్యూస్. అదే ఏంటంటే పుష్ప 2 తర్వాత అప్పుడు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో దానితోని చాలా అప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా టికెట్స్ హైక్ కానివ్వండి, అట్లనే ప్రీమియర్ షోస్ అవన్నీ కూడా తీసేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఇప్పుడు రేపు రిలీజ్ కాబోతుంది. మరి ఆ సినిమాకి అందే ముందు అంటే ఈ రోజు 23 జూలైన 9 o'clockకి ప్రీమియర్ షో ఒకటి వేయబోతుండ్రు. మరి ఇది ఎవరితోని సాధ్యమైంది, ఎవరు దీన్ని పెట్టిస్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన రోహిన్ రెడ్డి గారు కూడా ఫిలిం ప్రొడ్యూసరే. ఇప్పుడు ఖైరతాబాద్ డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, అంబర్పేట్ ఎమ్మెల్యే కంటెస్టెంట్. సో రోహిన్ రెడ్డి గారిని మధ్యలో పెట్టి మాట ముచ్చడాన్ని మాట్లాడి మొత్తానికి ఫైనల్గా ఫ్యాన్స్ అందరికైతే గుడ్ న్యూస్ తీసుకొచ్చిండ్రు. అదే ఏంటంటే ప్రీమియర్ షోను అట్లనే ఈ టికెట్స్ ప్రైస్ హైక్ పైన కూడా అన్ని మాట్లాడినరు. సో మొత్తానికైతే రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. మరి చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని బిగ్ స్క్రీన్ పైన చూడబోతున్నారు. మరి ఎలాంటి రివ్యూస్ వస్తాయి, సినిమా ఎలా ఉంటుంది ఏంటనే దానిపైన కూడా అందరూ వేచి చూస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సినిమా టికెట్స్ హైక్ గురించి అట్లనే ఈ రోజు షెడ్యూల్డ్ అయిన షో ఏది ప్రీమియర్ షో ఎప్పుడు ఉందంటే 9 PM జూలై 23 నాడు ఈ రోజు 9 o'clockకి ప్రీమియర్ షో ఉంది. మళ్ళీ రేపటి నుంచి మనం చూసుకున్నట్లయితే టికెట్ ప్రైస్ ఏదైతే ఉందో 600 వరకు పెంచిండ్రు. అట్లనే మల్టీప్లెక్స్లో ఇంకా అవన్నీ చూసుకుంటే కూడా ఆగస్ట్ 2 వరకు 150 రూపీస్ హైక్. సో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు అప్పుడే చెప్పిండ్రు ఏంటంటే పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్ సంధ్యా థియేటర్లో జరిగింది ఏదైతే ఉందో ఆ ఘటన తర్వాత నేను టికెట్స్ హైక్ చేయను, అట్లనే ఈ బెనిఫిట్ షోస్ ఏదైతే ఉందో అది నేను పెట్టను అని చెప్పడం జరిగింది. కానీ సినిమాకి సంబంధించి రత్నం గారు ఏం చేసిండ్రు రోహిన్ రెడ్డి గారితో, అదే చెప్పాను కదా నేను, సీఎం గారికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నది ఈ రోహిన్ గారు. సో రోహిన్ రెడ్డి గారితో వీళ్ళు హెల్ప్ తీసుకొని మాట్లాడి ఈ బెనిఫిట్ షోను టికెట్స్ హైక్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు సార్ట్అవుట్ చేసుకోవడం జరిగింది. మొత్తానికి అయితే అదే అంటున్నా, ఫ్యాన్స్కి అయితే ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. మరి సినిమా ఈ రోజు ఎలాంటి టాక్ వస్తుంది, ఈ ప్రీమియర్ షో ఏదైతే ఉందో దానికి ఎలాంటి టాక్ వస్తుంది, రివ్యూ ఎలా ఉంటుంది ఏందనేది కూడా ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు.